ఇంగ్లీష్ మాట్లాడడం రానప్పుడు, ఒక సిట్యుయేషన్ ఫేస్ జేసినప్పుడు ఎంత భయపడతారు? ఎంత ఏమైనా మిస్టేక్స్ జేసేస్తే ఏమైనా అవమానం అయిపోతదా? ఇది 2 నడుస్తుంటది. ప్లస్ సపోజ్ మాట్లాడలేకుండా పోయాము, తప్పులు జేశాము. దాని తర్వాత మనకి ప్రమోషన్ ఇస్తారా? జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారా? లేదంటే ఎక్కడైనా ఏమైనా కట్ జేస్తారా? మనల్ని ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గాని అసలు కన్సిడర్ అన్నా జేస్తారా? ఇవన్నీ గాకపోయినా వర్క్ ప్లేస్‌లో ఒక రెస్పెక్ట్ ఉండదు. ఒక ఇంక్లూజన్ ఉండదు. ఇట్లాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ జేస్తారు. రైట్? అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? అంటే లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ జేస్తూనే, మేనేజ్ జేస్తూనే, అడ్జస్ట్ జేస్తూనే ఉండిపోతారా? దీనిపైన వర్కౌట్ జేయాలి అని మనం సిన్సియర్‌గా ఎందుకు ఆలోచిస్తలేదు? అండ్ నీకొక సొల్యూషన్ ఉంది. అండ్ ద సొల్యూషన్ ఈజ్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. 3 మంత్స్ టైమ్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. 3 మంత్స్ టైమ్ నేను చెప్పిన క్లాస్ వర్క్ జేయండి. నేను చెప్పిన హోమ్ వర్క్ జేయండి. అండ్ ఐయామ్ గ్యారంటీయింగ్ యూ. అండ్ నేను రిజల్ట్స్ పెడుతూనే ఉన్నా. మీరు నా లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తున్నా. నా దగ్గర స్టూడెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరి స్టూడెంట్స్ అంటే వీళ్ళు మీలాగానే భయపడుతూనే చేరారు. ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించి రాని ఇంగ్లీష్ ఇప్పుడు మాత్రం వచ్చేస్తదా అన్న భయంతో స్టార్ట్ చేసిన స్టూడెంట్సే వీళ్ళందరూ. బట్ నౌ దే హ్యావ్ రిజల్ట్స్. అండ్ ఎలా వచ్చిందంటే ఆ భయప భయం లేదు, భయపడట్లేదు అని కాదు. భయం ఉన్నా భయాన్ని మినహాయించి కృషి చేసి నీకు కావాల్సిన రిజల్ట్స్ ఏంటి? ఆ రిజల్ట్స్ నువ్వు సంపాదించుకోవాలి. సో ఇక్కడ మీకు కావాల్సిన రిజల్ట్స్ ఏంటంటే రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ నిత్య జీవితంలో నిజమైన సందర్భాలు ఏర్పడినప్పుడు మనం స్పీకింగ్ ఫ్లూయెన్సీ, న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్లూయెన్సీ. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ సజావుగా ఆలోచించకుండా మాతృభాష మనం ఎట్లా మాట్లాడిస్తున్నామో అలా మాట్లాడడం. దాట్ ఈస్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ నేను చెప్తున్నా, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రపంచంలో ఇట్లాంటి కోర్స్ లేదు. తెలుగు ప్రజలకి లేదు. ఇంగ్లీష్‌లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా టీచర్స్ ఉన్నాయి, చాలా ప్రాసెస్ ఉన్నాయి. తెలుగు ప్రజలకి లేదు. తెలుగు ప్రజల్ని ఎట్లా అంటే ఇట్లా ఒక మూలలో పెట్టేసిండ్రు. మీరు టెన్సెస్ నేర్చుకోండి, వర్బ్ 1, వర్బ్ 2 ఇది చేసుకోండి, అది నేర్చుకోండి, మాట్లాడుతూనే ఉండండి, మీకు ఇంగ్లీష్ వస్తది. నాతో మాట్లాడు, వానితో మాట్లాడు, వీనితో మాట్లాడు, ఈ బుక్ కొను, ఆ టెలిగ్రామ్ గ్రూప్ పో, ఆ వాట్సాప్ పో. ఇక్కడనే సీమితం చేసేసిండ్రు. హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎవరు ఆలోచించలే. నేను ఆలోచించాను. నేను రిజల్ట్స్ కూడా ఇచ్చాను. 3 మంత్స్ 10,000 రూపీస్. క్లాస్ వర్క్ చేయండి, హోమ్ వర్క్ చేయండి. యూ కెన్ రిజిస్టర్ ఆన్ ద వెబ్సైట్. అండ్ వెబ్సైట్లో మీరు నా మొత్తం ప్రాసెస్ చదవచ్చు, కోర్స్ కరిక్యులం ఏంటో చూడొచ్చు, చేసిన స్టూడెంట్స్ రిజల్ట్స్ ఏంటో కూడా చూడొచ్చు. ఇవన్నీ మీరు చేస్తే మీకు కూడా రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ వస్తాయి. మీకు రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ కావాలంటే మీరు నా దగ్గరికే రావాలి, స్పీకింగ్ ల్యాబ్ కోర్సే చేయాలి. భయపడుతూ బ్రతకకండి. ఒక యాక్షన్ తీసుకోండి. జాయిన్ ద కోర్స్, డూ ద హోంవర్క్. 3 మంత్స్ కష్టపడండి, లైఫ్ మారిపోతుంది. పింగ్ మీ ఆన్ వాట్సాప్.